హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. నాకు ఒళ్ళు బాగాలేదు, చాలా ఎక్కువైపోతుంది. నాకు శత్రువులు అనేవాళ్ళు నాకు చేతబడి చేసేసినారు. శత్రువులు అంటే నాతో నమ్మకంగా ఇన్నేళ్ళు ఉన్న ఆయనే అన్నీ ఎత్తుకొని ఇచ్చి నా వస్తువులు, నా కాళ్ళ కింద మట్టి, నా గోర్లు అవంతా ఇచ్చి నాకు బలం అయిపోయింది. మంత్రం చేపించేసినారు. ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక వైదికుడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఒకడు మా ఫస్ట్ పెళ్లి చేసుకున్న ఆయన, వాడు ఒక 20 ఏళ్ళు కొడుకులు కూతుర్లు ఉండారు వాడికి. ఇంకొక ఆమెను చేసుకొని నేను డైవర్స్కి వేసుకున్నాను. నా భాగం నాకు ఇవ్వకుండా ఎగరేసింది కాకుండా నాకు వాడు కలుసుకొని వైద్యం చేసేసినారు. నా దగ్గర ఉన్నోడిని నా సౌతికి ఎత్తుకొని పండు పెట్టుకొని వాడు నావన్నీ ఎత్తుకొని ఇచ్చే మరి చేసుకొని ఇద్దరు కలిసి చేసేసినారు. ఆయన కూతురు, ఆయన పేరు బాబు నాయుడు, ఆయన కూతురు పేరు యామిని. ఆమె మా సౌతిని పంట పెట్టుకునింది. వాళ్ళ ఇంట్లో నేను బాగా పండు పెట్టుకొని బాగా అన్ని నా ఆయుధాలన్నీ ఈయన ఈడికి వచ్చి నటిస్తూ నాతో మంచిగా ఉండి దొంగలు ఇచ్చుకొని ఇస్తే అవన్నీ దానికి ఇస్తే నా సౌతి వాడి దగ్గర కొనుక్కొని అవి తీసుకొని పోయి మంత్రాలు చేపించేసి ఇప్పుడు నేను ప్రాణం పోయే పరిస్థితుల్లోకి వచ్చేసినాను. నాకు బాగా అవుతుందో కాదో, నా ప్రాణం పోతే మాత్రం వాళ్ళే కారణము. వాళ్ళిద్దరే నా అంటే ఆయన నా దగ్గరికి వచ్చే ఆయన బాబు నాయుడు నా వస్తువులు ఎత్తుకొని ఇచ్చినాడు. ఆయన నన్ను పెళ్లి చేసుకొని ఇంకొక ఆమెను చేసుకొని బిల్లుగా నిండాడే ఆయన నాకు డైవర్స్ ఇవ్వకుండా ఇచ్చేదానికి ఒప్పకుండా నా ఆస్తి కొట్టేయాలని నన్ను చంపడానికి చూస్తూ చేతబడి చేసిండారు. కానీ నేను చచ్చిపోతే నా సౌతిని వాడు నాకు డైవర్స్ ఇవ్వకుండా జగజ్జత్రి చేస్తున్నాడు. వాడిని నా మొగుడిని వదలొద్దండి, వాళ్ళకి శిక్ష పడల్లా. వాడు నా ఆయుధాలంతా ఎత్తుకు ఇచ్చి నాతో మంచిగా నటిస్తూ నాతో లవ్ ఉన్నట్టు నటించినోడు వాని కూతుర్ని వదలొద్దండి. ఈ నలుగురు నా ప్రాణం పోవడానికి కారకులు. ఈ వాళ్ళకి ముందే నన్ను చంపాలని చూసింది వాళ్ళ కూతురు. అప్పుడు నాకు కావాల్సింది తప్పించుకున్నాను. ఈ తడ ఫుల్గా చేతబడి చేయించేస్తున్నారు. నాకు ఎవరు దిక్కు లేరు బాగా చేయించేదానికి. నేను చచ్చిపోయినానంటే వాళ్ళే కారణం నా సావుకు. ఆయన బాబు నాయుడు, ఆయన కూతురు యామిని, ఈ పిషన్ రెడ్డి, ఈ ఒల్లెమ్మ. పిషన్ రెడ్డి అంటే ఆయన మా మొగుడు, ఇంకా డైవర్స్ ఇవ్వలేదు కాబట్టి ఆమె వాళ్ళ రెండో పెళ్ళం. దానికి డైవర్స్ ఇవ్వకుండా చంపేసి ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నాడు. నేను ఒక బిడ్డని పెంచుకున్నాను. నా ఆస్తి మొత్తం నేను పెంచుకున్న పిల్లకే చేరల్లా. ఇది నా ఆఖరి కోరిక. నేను చచ్చిపోయినా కూడా నా సొత్తు నా బట్టలకు పోకూడదు.